పని తెల్లారింది కదా నీ అవ్వ అబ్బా పని ఈ అవ్వ తెల్లారింది కదా ఈ అవ్వ అట్లా బ్రష్ చేసి పోతలు స్టార్ట్ అయింది మన వడ్లకొండ దగ్గరికి పోయి ఇంత కళ్ళనే వాళ్ళు తాగి అబ్బా అల్లు మరి పొద్దులు స్టార్ట్ అయినా పోతాం మరి తాగుదాం తాగుదాం సరే లేపినావు మరి ఇంకేది మన వడ్లకొండ రాదు లేడా ఎంజాయ్ సరే సరే ఓకే అట్లా కూర్చొని మాట్లాడుకుందాం ఓకే ఇంకేది మరి అరే వడ్లకొండ ఫోన్ చేస్తారా మరిగా చేయకురా వానికి పైసలు ఇవ్వాలి వారికి అరే సెడి ఎత్తి ఆగు ఫోన్ చేస్తా ఆగు సరే ఓకే ఓకే హలో రాదన్న ఇది మన పొద్దులు స్టార్ట్ అయింది మరి ఇక కళ్ళు ఉంచరాదు మరి సరే సరేనే మనం తీసుకొని వస్తాం మరి ఇక గదే గదే మనోళ్ళని తీసుకొని అడిగి వస్తాం మరి మన మండవ కాడికి వస్తాం సరే సరే నాన్న ఓకే అన్న ఇంకేదైనా మరి వాళ్ళకొని స్టడీ చేసిన ఇక మోహం కట్టుకొని మంచిగా మన తలలో పోదాం ఇక సరేరా ఓకే 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 బాగుంది మంచిగా రాదా ఇక సరేనా ఓకేరా సరే ఓకే మరి ఓకే వారికి రోగం రాబట్టే అనిల్ గాని రేపు మన 500 ఇచ్చి రమ్మన రమ్మనాలే ఇక మందన కొట్టిద్ది ఇక పనాన్ని వడుతుంది ఒకటి వరి గుర్తునేమో ఇట్లుండి పాడాయి మనసులో పడతలేదు అటు పోయి బుర్ర ఎత్తని రంభయి మీద నాకు మనసాయనే రంభయి రాజన్న ఎడిపోతాను అప్పుడు దిగులు చెప్తాను కదే చెప్పు అదే కళ్ళు మరే ఉన్నది ఏదో మరి ఇక్కడ అక్కడ ముందడి పోవాలి పోవాలి సరే మా పోదాం మంచి కళ్ళు పోతావు సూపర్ కళ్ళు కేక్ షేక్ ఉండాలి కదా కళ్ళు సరే సరే మంచిగా ఉండాలి మరి హద్దు పొద్దు లేకుండా తాగుతున్నానంటావేమో ఇంటికాడ నల్ల కోడి ఏం చేయటమే కళ్ళు అయ్యా కళ్ళుకి మొత్తం నువ్వు పండి బొర్రాలి కదా అప్పని ఈ చెట్టు కళ్ళు ఉంటది అమృతమే అన్న ఇది మొత్తం ఈ కళ్ళు మొత్తం వాడికంతా నాకే పోయాలి ఈ పొద్దటి కళ్ళు మొత్తం పోయా సరేనా ఓకే వంక తుమ్మ చెట్టు కింద వంట అయ్యమ్మో పూసలోల్ల రాజమ్మ వంట అయ్యమ్మో పూసలోల్ల రాజమ్మ హే వంట చెయ్య నేను పోతే నన్ను పడితీరో తెన్నుగొల్లావో పోడా నన్ను పడితీరో తెన్నుగొల్లావో పోడా నేను తమ్మే వేణు కళ్ళు తాగితే నువ్వు ఇక్కడ లేవు మామూలు ఉండదు కళ్ళు సింటు పారెత్తుంది ఇవాళ నువ్వు నేను ఇక్కడ మొత్తం ఆగం కావాలి ఇవాళ నేను పోతూనే ఉండాలి నువ్వు తాగుతూనే ఉండాలి ఇవాళ
తమ్మి మస్తు ఉంటాయి చింత చెట్టు ఎంత చల్లగా ఉన్నది చూడు పోతాడు కళ్ళు మా వాళ్ళకు ఫోన్ చేస్తే మంచిగా షాక్ అయితే కావచ్చు మంచిగా ప్లేస్ చూసి అమ్మాయితే పట్టు రాదు మరి ఏ ఆగాగే మా దోస్తులకు ఫోన్ చేస్తే ఇక వస్తారా వాళ్ళకి ఫోన్ చేస్తా నాకు రమ్మని ఇగో మన రాదన్న కళ్ళు తెచ్చిండు తొందర ఇక మన బట్ల కూడా రాదు అడ్డకాడికి రారి తొందర సరే తొందర రారి మంచిగా అమ్మైతే మంచిగా అన్న మా వాళ్ళు వచ్చారు లేట్ అవుతుంది వచ్చపోతే నేను చెప్తా తెచ్చుకున్న తాగడానికే వచ్చపోతే నేను చేసుకుంటున్నా ఎట్లున్నా తమ్మి కళ్ళు ఆహా కళ్ళును మించి స్వర్గం ఉన్నదా కళ్ళు ఎట్లున్నదే సూపర్ ఉన్నదే మరి ఏందనుకుంటా వంక చెట్టు ఆహా ధూమ్ ధామ్ ఉంటది కళ్ళు ఇది మొత్తం వాటిగా మొత్తం నాకే వాయన నువ్వైతే మొత్తం పొద్దుటి కాలు మొత్తం అయిపోదాకా సరేనయ్యా ఇప్పుడు ఇవాళ ఫోన్ చేసి నాకు పని ఉన్నది తాగోదు అమ్మాయి తాగిపోదు ఈ కాటు వచ్చిన గంట కూర్చుని రాగాలి కానీ నాకు టైం అయితే అంత రాగిపోదు ఏ గిట్టే ఉంటే ఇటు పట్టుకొచ్చిన రాగా ఏడైతుంది కొద్దిగా రాయిపోరాది అమ్మాయితో మంచి రాదు మరి రావద్దా రాదన్న పోయి తొందర చెప్పాను నేను పోవాలి సరే తమ్మి రాదన్న కళ్ళు సూపర్ ఉన్నది మరి రాదంటే ఏమనుకుంటున్నావు ఉంటది కళ్ళు మస్తు ఉంటది జబర్దస్త్ సూపర్ పోతాడు కళ్ళ అదే ఇక్కడికి వచ్చినందుకు అయితే మంచి కళ్ళు వచ్చినాం అన్న మంచిగా ఉంది కళ్ళు అయితే వాడు ఎప్పుడు చూసినాక అంతే రాదన్న గిట్నే వస్తాడు అంత ఆగమని చేస్తాడు అంత ఇట్లా తాగుతాడు పీక్తాడే వాడు అరే వాడు ఎందుకంటే నాకు తెలుసురా వాడు నాకు 3 బాటల పైసలు వాడు ఏంటి నాకు తెలుసు వాడి సంగతి నాకు తెలుసు అబ్బా రాదన్న వాడు పొద్దుగాలే నాతో అన్నాడే 3 బాటల కళ్ళు పైసలు ఇవ్వాలని అందుకే వాడు నన్ను స్కిప్ కొట్టినేవాడు వాడా చేసేది గుద్దే ఉన్నాడే వాడు వట్టి కూర్చున్నాడు తిరుగుతాడు వాడికి అంతే వాడు నాకు తెలుసురా వాడి సంగతి వాడు పోయినసారి కూడా నాకు పైసలు ఇవ్వాలి 4-5 బాటల పైసలు ఇవ్వాలి కళ్ళు పైసలు వాడు కనీసం ఇప్పుడు ఇట్లా పోతే ఎట్లరా ఇక పోనీ ఇక వాని పైసలు నేను ఎత్తుంది ఇక వాని ఎంగత్తి ఇక వాని ఇచ్చిపెట్టరాదు ఇక వాడు ఎందుకు వాని గురించి మనకు తెలిసిందేనే ఇక వాని పైసలు నేను ఎత్తుంది ఇక నీకు ఇక ఏమనుకోక జరా సరేనా సరే ఏ మాటకి ఆ మాటే రాదన్న మన మడత పొద్దడికాయలు అయితే మస్తు ఉంటది చుట్టుపక్కల అందరూ వచ్చి తాగిపోతారే మీరు గౌలీలు అయితే జబర్దస్త్ కళ్ళు అయితే మస్తు ఉంటది కళ్ళు అయితే ఏమనుకుంటున్నాం మనం మడత కళ్ళు అంటే జబర్దస్త్ ఉంటది గౌడ్స్ కూడా అట్లా పోతారు ఒక బుక్ ఎక్కువ పోసినా గానీ సూపర్ పోతారు కళ్ళు మనోళ్ళు అందుకని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మన దగ్గర తాగుతారు కళ్ళు అవునవును కరెక్టేనే మరి ఏమనుకుంటున్నావు మనోళ్ళు అంటే వేరే ఉంటది కానీ ₹1,00,000 మాట అటు దమ్ము అటు పోతా పట్టుపోయి సరే మీరు రండి ఒక తాడు ఉన్నది అదే ఎక్కత్తా సరేనా ఓకే సైడ్ కళ్ళు ఉన్నదిరా కళ్ళు ఉన్నది ఎంత అంటే అంత ఉన్నది కళ్ళు ఉదయాల ఫోన్ చేస్తే తాళాలనే ఉంటావు మధ్యాహ్నం ఫోన్ చేస్తే తాళాలనే ఉన్నావు రాత్రి ఫోన్ చేస్తే తాళాలనే ఉంటావు తాళాలో నా బిడ్డ అవ్వ నడు అది వాడు బరి పట్టుకొని తిరుగుతా నర్రా నువ్వే నారా నువ్వు పని చేయి దా కూసో నర్రా ఏ గట్లే అది కావనే కంతిరా కూసో కాదు ఓనాడు వస్తున్నా ఓనాడు నాడు కూసో నువ్వు కూర్చొని దాగరా అబ్బా రాజు ఒక 10 బాటల కళ్ళు కావాలరా చుట్టాలు వస్తారు ఇంటికి వాళ్ళ ముంగడ కళ్ళు లేకుండా ఉద్యోగమానం పోతుంది నువ్వు వాడికెళ్ళి పని చేస్తావా నువ్వేం పని చేస్తావా సంబంధం లేదు 10 బాటల కళ్ళు తీసుకొచ్చి నా అక్కడ పెట్టు నిజంగా చెప్తానా బంద్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్నది కళ్ళు పొద్దాలు మంచిగా అవుతాయి కళ్ళు పోతా నీకు సూపర్ కళ్ళు మాటలు మాట్లాడినట్టు కాదు తేపడి చెప్తున్నా సంగతి ఇవాళ 10 బాటల కళ్ళు చెప్పిండి ఇవాళ ₹1000 వచ్చినట్టు ఇవాళ కైకిలు పడ్డట్టే పోయాల అరే అజయ్ నీకు 4 చెట్ల కళ్ళు మంచి అలా ఏది మంచిగా ఉంటే అదే తాగు సరే మాటలు మాట్లాడినట్టు కాదు కానీ కళ్ళు అయితే పోయి ఫస్ట్ సూపర్ పోతా నీకెందుకు అంత బాధ నువ్వైతే పోయి ఫస్ట్ సరే అరే ఇప్పుడే ఇంత ముందు అయితే వంచుకొచ్చి 20 ఇచ్చిన కాళ్ళు
ఇదైతే తాగి చూడు. ఏమో మరి అది నిన్నడు ఇయ్యాడు మంచి కూడా నీకు నచ్చకపోతే ఇంకో వేరే సూపర్ ఉంటుంది వాళ్ళ నాడు వాళ్ళ ముందే మంచుకొస్తుంది. నేను అబ్బా రాజు ఏమన్నా కళ్ళు పోసినావురా ఉద్దాలు ఉన్నదిరా. అబ్బా తోడు నీ తర్వాతేరా కళ్ళు పోయన్నట్టు ఇవ్వడాని ఇప్పుడు నేనేమంటావురా? మరి ఏమనుకున్నావు? మరి మొత్తం కళ్ళు ఇట్టేస్తాడు చూడు. సూపర్ ఉంటది కళ్ళు. ఒక్క బాటిల్ చేంజ్ చేసిన కళ్ళ పైసలు అయితే లేదు నీ ముందటనే ఎక్కిస్తా కళ్ళు. ఓకే వేణు పట్రా. మరి ఇప్పుడు తాగుతారు కానీ మరి పైసలు అయితే ఇయ్యరాదురా. పైసలు మా ఇద్దరు కానీ కళ్ళు అయితే పోయా నువ్వు అందరు ఉద్దరు అవుతుంది. అందరు వాడు మా ఇద్దరు అరే 100 ఇస్తారు కానీ అందరూ ఉద్దరు తాగుతారు. ఘోరంగా ఇబ్బంది అవుతుంది. పడిన మోసలు అవుతుంది కళ్ళు. నేను కొట్టు మరి పైసలు రుబ్బేరు మరి అసలే రుబ్బేరు వేయలేదు మరి అన్నీ కొట్టిపోయాడు. నువ్వన్నా కొట్టు పైసలు. రాదన్న కొడుతుంది నీకు ఫోన్ పే అవుతుంది. ఏం కొట్టుడు అందరికి ఇట్లా అంటారు. ఉద్దరు తాగుతారు. కొడతాడు పోతే ఇక గిట్లున్నది కదా. ఎవరు వచ్చినా ఉదర పోతే నా బతుకే ఇది, నా ఆధారం ఇది. నేను గిదే తాళ్ళు ఎక్కుంటే గిదే ఇట్లే బతకాలి. ఇట్లా ఉదర పెడితే ఎట్లా మా కొడతారు కానీ పోయా కళ్ళు కొట్టు 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 పోయా ఎంతసేపు చూడాలి వాళ్ళ దగ్గర తిరిగి అమ్మాయి దగ్గర గైతే మొన్న ఎక్కిన కూరంగా పోతున్నారు నువ్వు. మంచిగా పోతే ఎవరైనా వస్తారు మన దగ్గరికి. నిమ్మ పులుసు అనుకున్నా న్యాయం చేస్తున్నారు కళ్ళు మంచిగా పోతేనే ఇంకా నలుగురు వస్తారు నా దగ్గరికి. నాకు గిరాకీ పెరుగుతూనే మంచిది కదా. మంచిగా పోతామని చెప్తే నీకు వాళ్ళు చుట్టాలు వస్తారని నీ దగ్గరికి వచ్చిన. అందుకనే ఇప్పుడు పోసేది అదే కళ్ళు. ఇది ఎన్ని బాటిల్ ఉన్నాయి? ఇది 10 బాటిల్ ఉన్నది. 10 బాటిల్ ఉందా? మొత్తం ఇదేనా? మొత్తం ఇదే కళ్ళు. మరి ఒక పోసినట్టు మాట్లాడితే ఒక చెట్టు ఎందుకు పోతా? ఇప్పుడు ఆడున్నాయి, ఆడ 2 చెట్లు ఉన్నాయి, ఆడ 4 చెట్లు ఉన్నాయి. అవన్నీ కలిపిపోతాయి. ఇప్పుడు అవన్నీ కలుపుతావు అన్ని వరకు ఎక్కలేము తాళ్ళు. ఇప్పుడు ఇది ఎక్కిన సేమ్ ఉంటాయి అంటున్నా. పోద్దాటి కళ్ళు కదా. నువ్వు కళ్ళు అయితే పోయి పోతా. నువ్వు ఎందుకు బాధపడతానో పోతా. ఇదైతే మంచి ఓకే. నాకు ఎక్కడ కొడుతుందో సీనా వీడు 10 బాటిల్ చెప్పినట్టే నాకు డౌట్ వస్తుంది కానీ అదే అదే వీడియో చెప్తాను అనిపిస్తుంది. అరే అజయ్ 10 బాటిల్ కళ్ళు చెప్పినావు. 3 బాటిల్ ఇక్కడనే తాగిను. ఇక మిగతా తేవాలంటే ఇప్పుడు పైసలు ఇరా. 7 బాటిల్ కళ్ళు తీసుకొచ్చి ఇస్తా. ఇంటికన్నా పట్టుకపోదు తీరా. సరే రాజుగా నేను ఒక్కడి చెప్తా. ఏమనుకో ఒక దండం పెడతా. వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసిర్రు రారాట. పైసలు నేనే ఇస్తా గానీ వాళ్ళ బిల్లు పడ్డానికి ఇస్తా. నువ్వేం మనిషిరా? ఇప్పుడు తాగినాక పైసలు ఇవ్వ అంటే ఎట్లరా? నాకు ఉద్దర అయితే ఏం మనిషిరా నువ్వు? నువ్వు ఏమంటే వచ్చిన గిరాకీ మరొకటినా ఎట్లరా? ఇప్పుడు నాకు అందరు ఉద్దరు రావద్దు. ఎట్లరా నా పరిస్థితి? ఎప్పుడు ఇస్తావు నువ్వు? అందరికి ఇట్లా అంటారు. ఇక దోస్తల్లో బిల్లు ఇక వీడు వీడు వీడి పోతా. వాడికి అట్లా అంటే వాడు పోతే వాడికి అట్లా అన్నట్టు. వాడు అప్పుడే లేచిపోయా. ఏమిచ్చుడో ఏందో మీ సంగతి నాకు ఏం అర్థం అవుతలేదు అసలే. మీ సంగతి కాదురా రాజు, నిన్ను మోసం చేయన్నాను కాదురా. వాళ్ళే పైసలు కడతామన్నారా బాటిళ్లకు. టైంకి వచ్చినాక రానంటే నేనేం చేయాలరా? నా జేబులో అయితే పైసలు ఉండాలి కదా. నాకు పాల బిల్లు పడితే పైసలేనా? నాగర ఏమైనా పని పోతానా? నీ తెలియదా? అందరు తాగినాక గిట్లా అంటే నేనేం చేయాలరా? ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి 10 బాటిల్ పడకపోతే పైసలు వాళ్ళు ఇచ్చుర్రా. మరి వాళ్ళు రావన్నారు. ఇప్పుడు వచ్చిన గిరా కూడా నేను మరగొడుతుంది. ఎట్లా నా పరిస్థితి? ఎట్లా బతారా? 2 రోజులు ఆగరా ఇస్తలే. అరే అందరికి ఇట్లా అంటారు. 2 రోజులు అంటారు, 3 రోజులు అంటారు, 4 రోజుల ఫోనే పడతలేదు. కూడా దిగపోతా అనరా మళ్ళీ అట్లా ఎక్కువ మాట్లాడుతాను. ఏం కాదా? పైసలు ఎంతనే చెప్పు. పైసలు కొడదాం అన్న ఫీల్ అవుతాడు. మరి బాగా సీరియస్ అని రాదన్న కొట్టలు కొట్టాలి ఆయన గుర్తు ఎట్లా చెప్పి మనం గుతాం. మన గుర్తు ఆలోచించాలి కొద్దిగా. అదే అదే మనకి ఇట్లా కొట్టుడుగుతాం కరెక్ట్ కాదు కానీ. చల్ మీరంతా ఉద్దరకాలు ఉన్నారని నేను ఎవరికైనా పోసుకున్నా డబ్బులు వచ్చు. అసలు పైసలు ఎత్తలేరు, ఏం ఎత్తలేరు. ఉద్దర అయిపోతారా మీరంతా? అరే నీకేడా ఆపదైతే ఊళ్ళు ఉన్నాడు వస్తారా వాడతారా? మీరు మళ్ళీ మాట్లాడకూరి. నాకు ఇప్పుడు రోజు డబ్బులు రాకపోతే నేను ఎట్లా బతుకుతా చెప్పు? అయ్యో అయితే తీరాదురా. 2 రోజులు ఒప్పుకోవడం రా. 1వ తారీఖు అత్త ఇస్తారా అని చెప్పినా కదా. మీరు వేస్ట్ ఉన్నది అంత. అసలు ఉద్దరకాలు పోయినా పోయాది. అయ్యి నేను పోచిండి ఇవాళ పోచి అవుతలేడు వీడు. పోయాది అయితే తీరారా రాజుగా.
బీరు బిచ్చం కళ్ళు ఉద్దరు అన్నట్టున్నదిరా నా పరిస్థితి. అందరూ తాక్కుంటూ పోతే నాకు ఉదర పెట్టిపోతే నా పరిస్థితి ఏందిరా? కాదురా రాజు, వాళ్ళు రారని తెలిసిందే నాకు ఇప్పుడు రా. నేను పాల బిల్లు కొడుతూనే కొడతారా 2 రోజులు రా. ఎప్పుడు కొడతావు? నీ లెక్క మస్తు మంది అంటారు గట్లే కొడతారా? ఏ మీరు కొట్టినట్టు ఉన్నది. రాజన్న ఫోన్ పే కొట్టినా చూసుకో. ఈడ కొట్టినా ఉన్నా నాకు ఇక టింగు టింగు అని అండే అండి. కొట్టినా చేసినాక కొడతారా? నువ్వు కొట్టు చెయ్యవు ఇక సరతి అన్న ఇక పోతాను. కొడతారా అంటే పోతాను. నేనేం చేయాలరా? కొట్టినది చూసుకో. హాయ్ దోస్తులు, చూసిరు కదా మన పొద్దటకాల వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన విలే లైఫ్ షోను సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా లెక్క ఉద్దర పెట్టకూరి ఫ్రెండ్స్, ఎందుకంటే తాళ మీద బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పొట్ట మీద కొట్టకూర్రి. ఫోన్ పే కొట్టినాం అనుకో తర్వాత విషయం రాదుగా. సరే మన ఛానల్ తెలుసుగా ఫ్రెండ్స్, విలేజ్ లైఫ్ షో. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి.